నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో అత్యంత సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆ రంగమే బాగుంది కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అత్యంత సంపన్నులు ఎవరైతే ఉంటారో, సో అత్యంత సంపన్నులు అంటే అయితే క్రికెటర్స్ కానీ సినీ సెలబ్రిటీస్ కానీ, సో వీళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టాలి అని అంటే అది రియల్ ఎస్టేట్లోనే పెడుతున్నారు. ఎందుకంటే ఆ రంగమే బాగుంది కాబట్టి తిరిగి రిటర్న్స్ పెంచుకోవడానికి అన్నట్టుగా ఉంది. అండ్ ఏదో రిపోర్ట్ ప్రకారం అంటే UHNWI దాని ప్రకారం కూడా చూసుకున్నట్లయితే సో వాళ్ళే ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక బంగారు బాతు. ఓకే. బంగారు బాతు అంటే మీకు చిన్నప్పుడు మన స్టోరీ చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. బంగారు బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది. కానీ అది పెంచేవాడు ఒకసారి ఏం చేశాడంటే రోజుకోటి అంత వెయిట్ ఎవరు చేస్తారని ఒకసారి కట్ చేసాడు. కట్ చేస్తే దాంట్లో ఒకటే ఉన్నది, మిగతావన్నీ చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి. అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ బంగారు బాతు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎన్నటికీ తరగని మమత. మీరు పెట్టిందల్లా మీరు రియల్ ఎస్టేట్లో ఎవరైతే పెడతారో నిద్రపోతున్నప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది. ఇది చాలామందికి తెలియని రాష్ట్రం. రిచ్ పీపుల్ పూర్ పీపుల్ తేడా ఏంటంటే పూర్ పీపుల్ ఆల్వేస్ రిమైన్స్ పూరర్, రిచ్ పీపుల్ బికమ్స్ రిడర్. మధ్య క్లాస్ అటు వెళ్తే ఇటు ముందు వెళ్తూ పోయి వెనక్కి వస్తున్నాయి. రిచ్ పీపుల్ అనేది ఏంటంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కష్టపడదు. వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే సర్టన్ స్ట్రాటజికల్ ప్లాన్లో పెట్టేస్తారు. ఎవ్రీ డే ఎవ్రీ అవర్. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, అదానీ గారు ఉన్నారు, అంటే చాలామంది ఇండస్ట్రీ, లక్ష్మీ నివాస్ మిట్టల్ స్టీల్ జైంట్ ఉన్నాడు. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు కష్టపడిపోయినా బేస్ సెట్ చేస్తారు. ఒక బేస్ లెవెల్ సెట్ చేసినప్పుడు అది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది, డబుల్ అవుతూనే ఉంటుంది, ట్రిపుల్ అవుతుంటుంది. సో మీరు అన్నట్టు సంపన్నులు అంటే బాగా డబ్బు సంపాదించారు. HNI అంటారు. మీరు అడిగింది UHNWI అన్నారు, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అంటే HNI పెద్దది. ఇప్పుడు LIG, MIG, HIG చూసుకుని దీన్ని మించిపోయినది HNI. ఇప్పుడు అల్ట్రా అంటే మీరు అల్ట్రా స్పీడ్ మీకు తెలుసు, మన ఏసీలో అల్ట్రా స్పీడ్ అనేది ఉంటుంది. అంటే ఫుల్ చాలా జల్దీగా కూలవడానికి అల్ట్రాలో పెట్టేస్తారు. ఇప్పుడు 5 స్టార్ అని 6 స్టార్ అని రేటింగ్స్ ఇస్తున్నారు ఏసీలకి. సో ఇక్కడ అల్ట్రా హై అనేది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ సినీ స్టార్లు కానీ, సెలబ్రిటీ స్పోర్ట్స్ కానీ, ఇంకా రాజకీయ నాయకులు కానీ డబ్బు అనేది పుష్కలంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. పుష్కలం అంటే ఎప్పుడు స్కేర్సిటీ ఉండదు. ఇప్పుడు 100 కోట్లు ఉందనుకోండి, ఒకప్పుడు నేను పేరు చెప్పిన ఎవరో పొలిటికల్ లీడర్కి 1,00,000 కోట్లు ఉండేది 10 years బ్యాక్. ఈరోజు అది 10 లక్షల కోట్లు అయింది. మనిషి అదే ఉన్నాడు, అదే తిండి, అదే గాలి, అన్నీ అదే ఉన్నాయి. బట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు డబుల్ ట్రిపుల్ అవుతున్నప్పుడు మనకి మంచి ఏరియాలో పెట్టాం. రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు నేను జనరల్గా లాజిక్గా 5 to 6 years అంటా, కానీ బట్ 3 to 4 yearsలో కూడా డబుల్ అయ్యే దాఖలాలు చాలా ఉన్నాయి. సో అది మీరు చూసుకుంటే, సో వీళ్ళు ఎందుకు పెడతారంటే దే ఆర్ పార్కింగ్, మొత్తం మెజారిటీ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ పార్కింగ్ అంటాం. దే ఆర్ పార్కింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే గోల్డ్ కూడా కొంటున్నారు, సిల్వర్ కూడా కొంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ రియల్ ఎస్టేట్లో వచ్చినంత వేగంగా రిటర్న్స్ మాత్రం అంత రావట్లేదు. అందుకని సెలబ్రిటీ సేఫ్టీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొనేసి దాన్ని ఒక ఫామ్ హౌస్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ చేయొచ్చు, రెసిడెన్షియల్ వేరు, కమర్షియల్ వేరు, అగ్రికల్చర్ వేరు, నాన్ అగ్రికల్చర్ వేరు, రకరకాల భాగాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ వేర్ హౌస్ కానీ, గోడౌన్స్ కానీ. రియల్ ఎస్టేట్లో దెర్ ఆర్ 10 segments. రెసిడెన్షియల్ ప్లాట్లు వేరు, ఫ్లాట్లు వేరు, విల్లాస్ వేరు, ఇండిపెండెంట్ హౌసెస్ వేరు. అట్లా కమర్షియల్, రీటైల్, ఆఫీస్ స్పేస్, ఫుల్లీ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్, స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇన్ని భాగాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఇప్పుడు నాకు ఒక సెలబ్రిటీ పేరు కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్. ఆయనకి కావూరు హిల్స్లో 20,000 square feet అని బిగ్ సూపర్ మార్కెట్కి ఇచ్చారు. 20,000 square feet. ఒక స్క్వేర్ ఫీట్ మేబీ 25-30 వేలు ఉంటుంది. ఇది ఎప్పుడు 10-15 years బ్యాక్. అప్పట్లో వారు మిస్సెస్ని, మా వైఫ్ని కలవడం జరిగింది. మేము కొంతకాలం వర్క్ చేసాము. సో దే ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఆ సెలబ్రిటీ సంపాదించడం ఆయన బాధ్యతే. స్ట్రాటజికల్గా బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం వాళ్ళ వైఫ్ విల్ టేక్ కేర్. సో అంత పెద్ద నాలెడ్జ్ ఉంది. చాలామంది సెలబ్రిటీస్ అనుకుంటే సినిమా వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటామండి. చాలామంది టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ హీరోస్, వాళ్ళు ఎవ్రీ మంత్ సమ్ క్రోర్స్ ఆఫ్ ఒక ఎండార్స్మెంట్ సైన్ చేస్తే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు వస్తుంది. ఇప్పుడు ధోని గారు ఒక ఇల్లు చూస్తే మీరు TC జాబ్ చేసేవారు. టుడే వాట్ ఈజ్ ఈ? అట్లా విరాట్ కోహ్లీ గారు, సచిన్, ఎనీ పర్సన్ ఆయన చేరినప్పుడు క్రికెట్లో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మరి ఆ డబ్బు ఏం చేయాలి?
దే హావ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. ఇంట్లో అయితే పెట్టుకోలేరు కదా, ఇంట్లో పెట్టుకుంటే ఫస్ట్ టెన్షన్ ఉంటుంది, ఎవడెప్పుడు వస్తాడో ఏం దొంగతనం చేస్తుంది. అట్లానే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. బ్యాంక్స్లో పెట్టరు, ఎందుకంటే ఎఫ్డి మీద 7% వస్తుంది. అదే రియల్ ఎస్టేట్ పడితే 20-25% వస్తుంది. సో ఎక్కడైతే అభివృద్ధి త్వరగా జరుగుతుందో అక్కడ పెట్టడానికి ట్రై చేయాలి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో హైదరాబాద్కు ఉన్న గ్రోత్ మీకు మిగతా ప్లేస్లో కంటే పెరిగి, హైదరాబాద్ ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు సూపర్ ఫాస్ట్, అల్ట్రా ఎలా అనుకున్నామో ఇక్కడ సూపర్ ఫాస్ట్గా. అంటే రియల్ ఎస్టేట్ ఎంత దూకుడుగా పెరుగుతుంది అట్లా, ఎస్పెషల్లీ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో బాగా. అంటే 10 రూపాయలు 100 రూపాయలు, 100 రూపాయలు 1000 రూపాయలు, 1000 రూపాయలు 10,000 రూపాయలు, 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 10 years 10 to 15-20 టైమ్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ మీరు మోకిలాలో ఇప్పుడు మీరు రేట్ చూసుకుంటే కనుక 60,000 నుండి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు బ్రాండెడ్ బిల్డర్స్. ఒకప్పుడు అక్కడ 3,000 4,000 పెడితే 10 సంవత్సరాల క్రితం 5,000 అంటే ఎవరు కొని అక్కడ ఎవరు పోతారు. అట్లా మీరు షాద్ నగర్, అట్లా ముంబై హైవే సంగారెడ్డి దాటాక రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, అట్లా ఇటు షాద్నగర్ తర్వాత బుర్గులా, బాలానగర్, జడ్చర్ల, అంటే వెంచర్స్ ఎక్కడ వికారాబాద్, జైరాబాద్ అన్నీ వెళ్ళిపోయాయి ఎక్కడో దగ్గర. అంటే అంత ఫాస్ట్గా పెరుగుతుందంటే మనకు ఉన్న అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ బెటర్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 4 సిటీకి 4 వైపులా పెరిగే అవకాశం ఉండేది మన సిటీకే. మిగతా ఏ సిటీలకి నాకు తెలిసి బాంబే కానీ చెన్నై కానీ లేదు. ఎందుకంటే ఒక సైడ్ వైజాగ్ కూడా అంతే, సీ డామినేషన్ చేస్తుంది, ఓషన్. మన దానికి 4 పక్కల ఓవరాల్ మీరు చూసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని పక్కల అతి వేగంగా విస్తరిస్తుంది. అయితే ఇందులో వెస్ట్ జోన్ అనేది కొద్దిగా బాగా హైప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ మెగా ప్లాన్లో అన్ని జోన్ల మీద ఫోకస్ చేయమని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినందువల్ల దాని ప్రణాళిక వర్కౌట్ అవుతుంది. మెగా ప్లాన్ ఆల్రెడీ సంబంధిత అధికారిని సర్వే చేసి నివేదిక ఇమ్మన్నారు. అండ్ చూడండి, ఇప్పుడు ఎవరైతే హెచ్ఎండి పరిధి పెంచారో మనం లాస్ట్ టైం వీడియో మాట్లాడాం. హెచ్ఎండి పరిధి పెంచితే మీకు రేట్లు చూసుకుంటే కనుక డిటీసీపీ ఇది కాస్త హెచ్ఎండి అవుతుంది. ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో రేట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత కొద్దిగా తక్కువగా హెచ్ఎండి ఉంటుంది, తర్వాత తక్కువ డిటీసీపీ, తర్వాత గ్రామ పంచాయతీ, జీపీ లేఅవుట్. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని RRR దగ్గరగా ఉంది. RRR నుండి ఓఆర్ఆర్ దగ్గరకు ఉంది. ఓఆర్ఆర్ నుండి RRR వరకు విస్తరణ చేసే 30-40 కిలోమీటర్స్. ఆ 30-40 కిలోమీటర్ డయామీటర్ ఉన్న స్పేస్ రేట్లు పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి, 2-3 years డిటీసీపీ నుండి హెచ్ఎండికి మారిపోతుంది. అంటే వాళ్ళ వాల్యూ 5 years కూడా ఆగక్కర్లేదు, మేబీ 2-3 yearsలోనే డబుల్ అయిపోవచ్చు. దానివల్ల రిటర్న్స్ అనేది గవర్నమెంట్కి వస్తాయి, సెల్లర్స్ ఆర్ హ్యాపీ, బయర్స్కి అనేది కొద్ది హిట్ తగులుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చి కొనాలి. బట్ సెల్లర్స్ ఆర్ వెరీ హ్యాపీ, బిల్డర్స్ ఆర్ వెరీ హ్యాపీ, గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇన్కమ్ విన్ సిచ్యువేషన్ టు వీళ్ళు ముగ్గురికి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంటే గవర్నమెంట్కి, బిల్డర్స్కి, సెల్లర్స్ ఆర్ ఓనర్స్కి, వీళ్ళు ముగ్గురికి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో సెలబ్రిటీలు లుక్ అటువైపు ఎందుకు ఉందంటే, నా డబ్బులు ఎంత వేగంగా రెట్టింపు అవుతాయి, 3 సార్లు అవుతుంది, 4 సార్లు అవుతాయి, 5 సార్లు అవుతాయి చూసాం. గత 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు జంగల్ అని జూబ్లీ హిల్స్ 1970sలో 11 రూపాయలు 12 రూపాయలు గజం ఉండేదంట. అప్పుడు సింహాలు, పులులు తిరిగే, ఎవరు వచ్చేవారు కాదు, అడవి జూబ్లీ హిల్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమో 3-4 లక్షల గజం, 12 రూపాయలు ఎక్కడ, 3-4 లక్షలు ఎక్కడ. అంత గ్రోత్ ఇప్పుడు మిగతా ఏరియాలు కూడా అదే విధంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ, సినిమా సెలబ్రిటీస్ కానీ, ఇంకా మిగతా అదర్ బిజినెస్ ఇండస్ట్రీ కానీ అందరి వైపు యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే అన్డౌటెడ్లీ విల్ బికమ్ వెరీ హై రిచ్, అదే UHNWI ఏదైతే అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.